హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బెల్లం పొంగలి ప్రసాదం కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రసాదం చాలాసేపటి వరకు కూడా గట్టి పడకుండా జారుగా మరియు టేస్టీగా ఉండడానికి నేను చెప్పే ఈ సింపుల్ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని 1 కప్పు రైసు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు వేసి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలు పోసానండి. తర్వాత 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూసి గరిటెతో కొంచెం మీడియంగా మ్యాష్ చేసుకోండి. తరువాత నేను ఇందులో జారుగా ఉండడానికి 1 గ్లాస్ పాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా పాలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. తరువాత ఇందులో 1 కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం యాడ్ చేసే పనట్లయితే బెల్లం బాగా కరిగించి వేసుకోండి. నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను. పౌడర్ యాడ్ చేయడం వల్ల బెల్లం తొందరగా కరిగి ప్రసాదం చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం యాలకల పొడి కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకొని ప్రసాదాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకొని మన ప్రసాదంలో కలిపేసుకోవాలి. అంతే, బెల్లం పొంగలి ప్రసాదం రెడీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. పండగల టైంలో నైవేద్యంగా చేసుకొని సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఇది ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పండి. బాయ్.